చెప్పండి, సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నారు, ఎందుకు దేనికి? ఈ నెల 8న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని, అదేవిధంగా జీవో నెంబర్ 9 రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని, పూర్తి ఫీజులు అంటే బీసీ విద్యార్థులకు ఇచ్చే ఫీజులు 10,000 ర్యాంక్ ఉన్నది, ఆ నిబంధన తొలగించాలని, మొత్తం విద్యార్థులకు ఎలాంటి పాత విధానాన్ని కొనసాగిస్తూ ఈ స్కీమ్ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు అందరు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ పట్ల వ్యతిరేకత ఏదైతుందో అది మార్చుకోవాలని హెచ్చరిస్తుంది. మేము ఈ ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను యథాతథంగా అమలు చేయకుండా జీవో నెంబర్ 9 తెచ్చి విద్యార్థుల ఖాతాలో వేస్తా అని చెప్తున్నాడు. ఇది వాస్తవం కాదు. నువ్వు ఎన్ని రోజులు అధికారంలోకి వచ్చి 31 నెలలు గడుస్తుంది, అప్పటి నుంచి పైసలు ఇవ్వకుండా ఇప్పుడు విద్యార్థి ఉద్యమం ఉధృత స్థాయికి వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి 350 కోట్లు ఇచ్చి ఈ 8,000 బకాయిలు ఉంటే 300 కోట్లు ఏములకు సరిపోతాయని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈ స్కీమ్ రకరకాలుగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం, విద్యార్థుల ఫీజులు కట్టకపోతే కాలేజీలో ఎవరు కూడా అడ్మిషన్ ఇవ్వరు, ఇప్పిస్తా అంటాడు. ఎట్టు ఇప్పిస్తావు? ఇప్పటిదాకా సర్టిఫికెట్లు కూడా ఇప్పి చాలా కాలేజీలలో కోర్సు అయిపోయి విద్యార్థులందరూ నానా అవస్థలు పడుతున్నారు, సర్టిఫికెట్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల బాధలు వాళ్ళ కష్టాలు చూడనికే చెప్పనికే తరం కాదు. అట్లాంటి బాధలలో విద్యార్థులు ఉంటే వాటి ప్రజా దర్బారు పెట్టి విద్యార్థులకు ఏం కష్టాలు ఉన్నాయి, సర్టిఫికెట్ ఎవరు ఇస్తలేరు, మీరు రండి నా దగ్గరికి అని చెప్పి మీరు ఒకసారి అడిగితే ఆ ప్రజా దర్బారు తెలుస్తుంది. ఒక్క రోజున నువ్వు ప్రజా దర్బారు పెట్టినావా? ప్రజల కష్టాలు ఎట్లా తెలుస్తాయి? ఐఏఎస్ ఆఫీసర్లతో పనికి మళ్ళీ కొందరు ఉన్నారు, చాడీలు చెప్తే ఆ చాడీలు విని ఈ స్కీమ్ వల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట్టు, సార్ నేను ట్యూషన్లు చెప్పి చదివి ఐఏఎస్ అయినా, ఈ పోరలు చదువు అన్ని ఫీజులు ఇచ్చి స్కాలర్షిప్ ఇచ్చి హాస్టల్ సీట్లు ఇస్తే తిని సోమరిపోతులు అవుతున్నారు. తిని సోమరిపోతులు కారు. ఐటీ కంపెనీలలో ఎవరున్నారో చూడు. మనది ఐటీ అభివృద్ధి చెందింది. ఈ స్కీమ్ ప్రభావం వల్ల సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చినాయి. లక్షలాది మందికి ఐటీ కంపెనీల జాబ్ వచ్చింది. అమెరికాలో కూడా మన వాళ్ళదే డామినేషన్. తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళే అమెరికాలో ఎక్కువ ఉన్నారు, ఆస్ట్రేలియా మన వాళ్ళే, ఇంగ్లాండ్ మన వాళ్ళే, యూరోపియన్ కంట్రీలో కెనడాలో మన వాళ్ళే. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనిపిస్తుంది. ఎందుకు? ఓ గుడిసెలో వచ్చినోడు, ఆటో డ్రైవర్ కొడుకు, మామూలు రైతు కొడుకు ఇంజనీరింగ్ చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ పెట్టి చదివి నాగలి పట్టే చేతులు విమానం ఎక్కింది, గొడ్డలు పట్టే చేతులు కలం పట్టి, చంద్రకూర పట్టే చేతులు కంప్యూటర్ కొడుతుంది. ఇంత మార్పు సమాజంలో వచ్చింది. ఆ మార్పును జీర్ణించుకోలేక ఈ కొడుకులంతా చదువుకుంటున్నారు, లేబర్ దొక్కుతున్నారు, మనకు దొరల పొలాలలో పనిచేస్తూ దొక్కుతున్నారు అనే కుట్రపూరితంగా ఈ స్కీమ్ ఎత్తివేయాలని రకరకాల ఈ స్కీమ్ ఎత్తేయాల్సిన అవసరం ఏముంది? మీ ఇండ్లకి ఇస్తున్నారు. మా ఎక్సైజ్ డ్యూటీ 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. అదేవిధంగా అన్ని రకాల ఆదాయాలు తీసుకున్నట్టయితే నెలకు 20,000 ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అది ప్రజల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల. అంతేకాదు ముఖ్యమంత్రి బడ్జెట్ లేదు అంటాడు. బడ్జెట్ లేకపోతే ఇప్పుడు 350 కోట్లు ఇచ్చినావు కదా, అట్లే వచ్చిన నుంచి ఇప్పటి వరకు నువ్వు నెలకు 250 కోట్లు ఇచ్చిన అయిపోతుంది. ఈ స్కీమ్ బడ్జెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించదు. కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు 60% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ నువ్వు డైవర్ట్ చేసుకుంటా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? బీసీ, ఈబీసీ, మైనార్టీలకు మాత్రం ఇస్తుంది. అట్లా దాన్ని మిస్యూజ్ చేయకుండా నువ్వు సంవత్సరానికి 2,000 కోట్ల నుంచి 2,500 కోట్లు ఇస్తే ఈ స్కీమ్ నడిచిపోతుంది. నువ్వు రాష్ట్రం లోపల వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల అప్పు తెచ్చినాడు.
8,000 కోట్లు విద్యార్థులకు దావా 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బాగుపడే స్కీమ్ ఇది. ఏటా 14 లక్షలు. వీళ్ళ జీవితాలే బాగుపడతాయి. ఈ పైసలు కూడా ప్రజలే కడతారు, నీవు కట్టవు. అట్లాంటప్పుడు ఈ స్కీమ్ ఎందుకు అట్లా చేస్తామని చెప్పి అడుగుతున్నా. ఈ ఉద్యమం మనం ఈ విధంగా ముఖ్యమంత్రికి వదిలిపెడితే రేపు అందరికి ఎవరికి స్కాలర్షిప్లు రావు, ఫీజులు రావు, మళ్ళీ అందరు ఊళ్ళలో లేబర్ పని చేయవలసి వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధపడాలని చెప్పి నేను పిలిపిస్తున్నా. సత్యాగ్రహ దీక్షతో పాటు వరుసగా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో ఉద్యమాలు చేసేపటికనే స్కీమ్ అప్పటి ముఖ్యమంత్రి 2008లో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అప్పటి నుంచి ఈ స్కీమ్ సజావుగా కొనసాగుతుంది. అన్ని స్కీములు కొనసాగుతాయి. పెన్షన్లు ఇస్తావు, ఓల్డేజ్ పెన్షన్ ఇస్తావు, అన్ని రకాల పెన్షన్లు ఇస్తావు. కానీ ఇది ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి ఏమన్నా ఆలోచన ఉందా? నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తా. ఎందుకంటే ప్రతిపక్షాలను కూడా నేను అడుగుతున్నా, మీరు చిన్న చిన్న విషయాల మీద సవాళ్ళు అక్కడ టిఆర్ఎస్ బిల్డింగ్ లా చైర్ వేసుకుంటున్నారు, ఇక్కడ గణపతి దగ్గర చైర్ వేసుకుంటున్నారు. వీటి కోసం మీరు కొట్లాడి డైవర్ట్ చేయడం, పిల్లలు వస్తుంటే చదివి సర్టిఫికేట్ కోర్స్ అయిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ కోసం ముట్టాడకుండా ప్రతిపక్షాలు ఈ సమస్య పట్టించుకోకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం, మరి విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థి సంఘాలు కొట్లాడుతున్నాయి. ఇంకా అది ఉధృతం చేయాలి, తెగించి పోరాడాలి. గతంలో అన్ని విద్యార్థి సంఘాలు పోరాడపట్టుకనే హాస్టళ్ళు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి నేనే కన్వీనర్ నుండి 78 నుంచి 82 నుంచి వరుస ఉద్యమాలు చేసి, అంటే ఒట్టటి ఉద్యమాలు కాదు, అసెంబ్లీ మీద దాడి, సచివాలయం ముట్టడి, డైరెక్టరేట్ ధ్వంసము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ధ్వంసము, అసెంబ్లీని 78లో ధ్వంసం చేశాం 2,000 మంది. కాబట్టి ధ్వంసం చేయమని అడుగుతలేను నేను. ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా, నాయకునిగా ప్రభుత్వం తప్పుతో అవుతుంది కాబట్టి వాళ్ళని దారికి తీసుకురావడానికి ఇక ముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికక్కడ ఉద్యమాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి, వంట వార్పు, ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్ గా చేయాలని చెప్పి నేను చెప్తున్నా. గతంలో మేము చేసినటువంటి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అన్నా నువ్వు అసెంబ్లీని ముట్టడించిన కదా అంటే, నేను అప్పుడు ముట్టడించిన కాబట్టి అది స్కీమ్డ్ అయినాయి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ప్రజా ఉద్యమమే చేయాలి, పీస్ఫుల్ గా చేయాలి, ఎక్కువ రోజులు ఉద్యమం చేద్దాం. ఏ ఉద్యమానికైనా ప్రభుత్వం దిగిరాక తప్పదు, వచ్చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రభుత్వం ప్రతిష్ట పోకుండా వెంటనే ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. మీకు అప్పు దొరకకపోతే మేము ఇప్పిస్తాం, బ్యాంకులతో మాట్లాడతాం, ధర్నాలు పెడతాం. వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క లీడర్లకు 6,000 కోట్లు 10,000 కోట్లు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. విద్యార్థుల చదువుల కోసం లోన్లు ఇవ్వడానికి ఏం సిగ్గు లేదా బ్యాంకులకు? బ్యాంకుల తోడకలు తీస్తాం ఒక్కొక్క బ్యాంకుకి. అందరి ఆర్టీ యాక్ట్ పెట్టి ఏ లీడర్ యొక్క అప్పులు ఎన్నెన్ని మాఫీ చేశారు అవన్నీ వసూలు చేపిస్తారు. అవన్నీ వసూలు చేసి పిల్లలకు స్కాలర్షిప్ ఫీజులకు ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి విషయం లోపల చొరవ తీసుకోవాలి. విద్యార్థులందరూ పెద్ద ఎత్తున దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని, ఫీజుల బకాయిలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని ఏది సత్యాగ్రహ దీక్షకు వెల్కమ్ టు ఆల్, అందరినీ వెల్కమ్ చేస్తున్నాం. ఇది అందరి ఇష్యూ. బీజేపీని వెల్కమ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ ను, సిపిఐ, సిపిఎం, ఈవెన్ కాంగ్రెస్ పార్టీని కూడా. ఎందుకు అంటున్నా అంటే, కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా ఓటు చెప్తే వింటలేదు, మీరు గట్టిగా చేయండి ఉద్యమాన్ని అని అంటున్నారు. వాళ్ళందరికీ కూడా బాధ ఉంది. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. మా పిల్లలు బీద రెడ్లలో చాలా మంది బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫీజులు రాకపోతే ఎట్లా చదువుతారు? ఓ రెడ్డిని మేమందరం ప్రేమతో సీఎం చేస్తే మా రెడ్డి కులానికే గొడ్డలతో నరుకుతున్నాడు, గొడ్డల పార్టీ అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. అది కూడా ఆ విషయం లోపల ప్రభుత్వం, ముఖ్యమంత్రి నేను విద్యకు ప్రాముఖ్యత ఇస్తాను, కానీ 27,000 స్కూళ్లను 4,000 కుదిస్తా అంటే
23,000 స్కూళ్ళను మూసేస్తారట. స్కూళ్ళల్లో చాక్ పీసులు లేవు, బ్లాక్ బోర్డులు లేవు, అట్లా గంట కొట్టి అటెండర్ లేడు. ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు? మీ నాయకులంతా బిజీ అయిపోయారు. భూముల కబ్జాలు, భూముల దందాలు, 100 కోట్లు. అందుకే 100 కోట్లు ఎట్లా సంపాదించాలనే దాని మీద బిజీ అయిపోయాడు. రెవెన్యూ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకొని లూటీ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మీరు ఆ లూటీలకు పోకండి. మీరు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలు, అందరి నాయకులు దీక్షకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నేల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ నెల 8వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం టోటల్గా ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఇచ్చిన విధంగా పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకొని వస్తుంది. మేము కాలేజీ యాజమాన్యానికి కాదు, పిల్లల అకౌంట్లో వేస్తాం. పిల్లల అకౌంట్లో వేసి పిల్లలు యాజమాన్యానికి కట్టకపోతే కనుక వీళ్ళకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పేసి ఒక జియో తీసింది, జియో నెంబర్ 89. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతున్నా. మీరు జియో నెంబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసేది విద్యార్థుల కోసం కాదు. ఇలా బ్యాంకులలో 100,000 కోట్లు లూటీ చేసే వాళ్ళ కోసం రికవరీ యాక్ట్ పెట్టండి. ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్ళ కోసం భూములను రికవర్ చేసుకోవడానికి రికవరీ యాక్ట్ పెట్టండి. కానీ ఇలా చదువుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, భారత రాజ్యాంగ సవరణ చేసేటువంటి ఒక సైంటిస్టులను ఇలా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఇలా ముఖ్యమంత్రి దగ్గర ఎవరు సలహా ఇస్తున్నారు, మరి ఎవరు ఇవన్నీ ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మాకు తెలియదు. కానీ మరి ముఖ్యమంత్రి గారు సమర్థుడు, మరి తెలివి కల్లవాడు, ప్రతిపక్ష పార్టీలో ఉండి విద్యార్థుల కోసం నిరంతరం నేను సేవ చేస్తా, నేను రాగానే యథావిధిగా ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తా అని చెప్పాడు. ఇలా రాగానే 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ కుర్చీలు వెలవెలబోతున్నాయి. 32 జిల్లాలలో, 33 జిల్లాలలో వెలవెలబోతున్నాయి. మొత్తం ఖాళీ కుర్చీలను నిండు వచ్చే విధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. నువ్వు భర్తీ చేయడం అనేది పక్కకు పెడితే ఇలా విద్యను అందరి ద్రాక్షలాగా తయారు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అంటే అది పక్కాగా రేవంత్ రెడ్డి అని చెప్పి మనం బల్ల గుద్దినట్టు చెప్పొచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ద రెవెన్యూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ముఖ్యమంత్రి గారే కాబట్టి ఈ మాట చెప్తున్నా నేను. ఇలా ముఖ్యమంత్రి గారు మీరు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయంటే క్రిస్టియన్ ధర్నాలు, దీక్షలు పెట్టంగానే 100 కోట్లు ఇస్తావు, మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపంగానే 250 కోట్లు ఇస్తావు. మరి మిగతా 750 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఎవరు ఇవ్వాలి అవన్నీ? మీరు క్రిస్టియన్ ఒకటే మాట చెప్పాడు, నెలకు ఒక 250 కోట్లు ఇవ్వండి, మొత్తం టోటల్ గా మొత్తం బడ్జెట్ రిలీజ్ అవుతుంది. మీకు ఒకసారి బడ్జెట్ లేదంటున్నారు. ఇలా చాక్ పీసులు కొనడానికే మీ దగ్గర పైసలు లేవు, ఒక బోర్డు తూడ్చే ఒక డస్ట్ బోర్డర్ తూడడానికే మీ దగ్గర పైసలు లేవు అంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? పైసలు ఎక్కడ పోతున్నాయి? మీరు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి డబ్బులు ఎక్కడ పోతున్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా విద్యార్థులు ఇలా డిగ్రీలు, పీజీలు కంప్లీట్ అయినాక ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు సర్టిఫికెట్ ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇలా కాలేజ్ యాజమాన్యం డబ్బులు కడతారా, మీరు సర్టిఫికెట్లు తీసుకపోండి, లేకపోతే ముఖ్యమంత్రి కడతాడా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇలా చదువు అయిపోయినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలా చదువు అయిపోయిన పీజీలు, అదేవిధంగా విదేశాలలో ఆర్టిస్టులు పెట్టించినటువంటి విదేశీ విద్యలో ఇలా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ పోయి చదువుకోవడానికి సర్టిఫికెట్లు లేవు. అరే I-20 వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు సర్టిఫికెట్లు లేకపోతే ఏ విధంగా చదువుతారు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. బిడ్డ ఖబర్దార్, మంత్రులారా మీరు ఏం చేస్తున్నారు? ఏసీ గదులలో చాయ్ బిస్కెట్లు తాగుకుంటూ కాలయాపన చేయడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి, అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థ దీటుగా ఇవాళ ఏ విధంగా ముందుకు నడపాలి అనేది ఆలోచన చేయాలి తప్ప ఇలా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. ఏటా 2,500 కోట్ల బడ్జెట్ విడుదల చేస్తాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇలా అదేవిధంగా కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి తమిళనాడు విజయ్
ఇలా కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా విద్యార్థుల ఇలా కాలేజీలను కానీ స్కూళ్ళను కానీ ఎట్లా ఏ విధంగా పటిష్టంగా చేస్తున్నాడో ఒకసారి అక్కడ పంపించండి, మనం మంత్రులను పంపించి తెలుసుకోండి, విజయం తెలుసుకోండి. కాబట్టి మీరు విద్యార్థుల పక్షాన ఉండి మీరు ఏ విధంగా అయితే పాత పద్ధతిలో కొనసాగిస్తారో బిడ్డ మీరు బతికిపోతారు. లేదంటే విద్యార్థుల అకౌంట్ లో వేస్తాం, కాలేజీ కట్టుకోండి, లేకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టమంటే బిడ్డ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు 8వ తారీఖు ఆర్ కృష్ణ గారు ఇందిరా పార్క్ లో సత్యాగ్రహ దీక్ష పెట్టాడు. 14 లక్షల మంది విద్యార్థులు ఉద్ధృతంగా మీరు కదిలి రావాలని చెప్పి నేను పిలిపిస్తున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలలో నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థులు దీనిపైన గట్టిగా పోరాడడానికి సిద్ధంగా విద్యార్థి యువజన సంఘాలు అన్ని కూడా ముందుకు రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాం. పార్టీలకు అతీతంగా నిలబడి మన విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి మనం కథను తెప్పి ముందుకు నడుస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పగిళ్ళ సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. జూలై 8వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆర్ కృష్ణన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రదాత ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎన్నో పథకాలు పెట్టి తను ఎన్నడూ కూడా అనుభవించిన ఏకైక వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణన్న గారు 8వ తారీఖు సత్యాగ్రహ దీక్ష చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 16 లక్షల మంది విద్యార్థులు తరలి రావాలని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముఖ్యంగా కృష్ణన్న గారు సత్యాగ్రహ దీక్ష ఎందుకు చేస్తారంటే, కృష్ణన్నకు 70 ఏళ్ళు దాటినా కానీ ఈ విద్యార్థుల కోసానికి చేస్తారంటే, మనం రాజ్యసభ ఎంపీ ఉంటే కార్పొరేట్ వ్యవస్థ విధంగా అసలు ఓరిని జనాలను కూడా కలవరు. కానీ కృష్ణన్న గారు విద్యార్థుల కోసానికి దీక్ష చేస్తారు. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి తల్లి రావాలి. ఇంకొకటి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 34 నెలలు గడుస్తుంది. కానీ 34 నెలల నుంచి మొన్న 30 తారీఖు కృష్ణన్న గారు కలెక్టరేట్లు, ఆర్డీఓ ఆఫీసులు, అదేవిధంగా రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునిస్తే కాలేజీలలో ఉన్న విద్యార్థులందరూ బైకాట్ చేసి స్వయంగా విద్యార్థులే బైకాట్ చేసి క్లాసుల నుంచి బయటకు వచ్చి ర్యాలీలు తీసి ఎక్కడికక్కడ నిర్బంధంగా ర్యాలీలుగా వచ్చి అదేవిధంగా రోడ్ల మీద కూర్చోరు విద్యార్థులు. అంటే కృష్ణన్న గారు 50 ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా మొన్న ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థులు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు అన్ని టోటల్ గా బంద్కు పిలుపునిస్తే సక్సెస్ఫుల్ గా రన్ అయింది. దాన్ని చూసి ముఖ్యమంత్రి గారు 350 కోట్లు రిలీజ్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు 8,000 కోట్ల బకాయిలు ఉంటే మీరు మూసీకి 150 కోట్లు అంటారు. అదే విధంగా మీరు ప్రతి ఒక్క పథకాలకు 4 లక్షల కోట్లు అప్పులు చేసిరు ఇప్పటి వరకు మీరు వచ్చిన కాంచి. కానీ విద్యార్థులు చదువుకుంటే ఒక 8,000 కోట్లు అప్పు కుడతలేదా? నీకు అప్పు కుట్టకపోతే ఎప్పు కృష్ణ దగ్గర బ్యాంకుల దగ్గర పోయి ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, నిరసనలు చేసి ఒక 10,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. ఇంకొకటి, ముఖ్యమంత్రి నువ్వు వచ్చింది దేనికోసానికో తెలుసా? ఒక ఆయనను చూసి ఆయన ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ కు పంపించారో నువ్వు కూడా నల్లమల్ల గుట్టలకు పరిమితం కావద్దని మేము కోరుకుంటున్నాం. విద్యార్థుల ఫీజులు ఇయ్యాలని మీరు ధర్నాలు చేస్తుంటే మీరేమో మేము దానికి ఇస్తాం, దీనికి ఇస్తాం, అసలు రూపాయి బడ్జెట్ లేదు, ఆయనే పెట్టిపోతే ఆయన అప్పులు చేసిపోతే మేము అప్పులకు 2 లక్షల కోట్లు అప్పులు అది వడ్డీలు కట్టినామని చెప్తున్నాం. 2 లక్షల కోట్లకు అప్పులు 2 లక్షల కోట్లు అప్పులు కట్టినామని చెప్తున్నావుగా. విద్యార్థుల 10,000 కోట్లు ఇక నీకు శాతం అయితే లేదా? ఎందుకు శాతం అయితే లేదంటే ఈ రోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రకులాలున్న ఓసీలు కానీ చదువుకొని ఈరోజు ఫార్మసీ కంపెనీలు పెట్టి, అదేవిధంగా ఈరోజు విదేశాలలో పోతురు, విదేశాలలో పోయి విదేశాలలో కూడా కంపెనీలు పెడతారు. అదేవిధంగా ఒకప్పుడు మన దగ్గర ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఓరి పని చేసేటోళ్ళు అంటే పాలమూరు లేబరు, లేకపోతే శ్రీకాకుళం లేబరు, లేకపోతే తూర్పుగోదావరి లేబర్ వచ్చి పనిచేసేటోళ్ళు. పార పని కానీ, లేకపోతే బిల్డింగ్లు కట్టేటోళ్ళు కానీ, రోడ్ల పని కానీ, లేకపోతే పాస్ పని కానీ, ఇవన్నీ చేసేటోళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారంటే హర్యానా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. అంటే ఎంత డెవలప్ అయ్యారు వీళ్ళు. 18 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టింది. ఆ రోజు కృష్ణన్న గారు అమర్ నిరాహార దీక్ష చేస్తే 5 రోజులు అమర్ నిరాహార దీక్ష చేస్తే రాజశేఖర రెడ్డి గారు 4 మంది మంత్రులను పంపించి కృష్ణయ్య గారు దీక్ష చేస్తారు. దేనికి చేస్తారు?
అసలు ఏందని క్లియర్ కనుక్కొని ఆయన ఎమ్మటే కృష్ణయ్య గారు చేసింది ఏదైనా కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుందని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ 600 కాలేజ్ హాస్టల్ కానీ తదితర ఇవన్నీ వచ్చినాయి. అందుకనే మేము మీ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ మొత్తం ఈ రోజు నిన్ను ఒంటెద్దు పొగడబోతున్నామని డైరెక్ట్ చెప్తారు. అందుకనే ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలే తిడుతురు, బరాబర్ రోడ్ల మీదే తిడుతురు, మీడియా ముందర కూడా తిడుతురు. ఏమని తిడుతురు? ఒంటెద్దు పొగ పోతుండు, ఎవరి మాట ఇంటలేడు, ఆయన సొంత స్వార్థం కోసం పనిచేస్తుండు, 1000 ఎకరాలు సంపాదించుకుంటారు వాళ్ళ అన్నదమ్ములని క్లియర్ గా మీ ఎమ్మెల్యేలే తిడుతురు. అందుకనే ముఖ్యమంత్రి ఇప్పటికైనా మారకపోతే నువ్వు నల్లమల్ల గుట్టలకు 5 ఏళ్ళు కూడా పరిపాలించవు. నిన్ను విద్యార్థులు నిరుద్యోగులు ఏడికాడికి నిన్ను బయటకు కూడా వెళ్ళదీయరు. ఇంకొక పాయింట్ ఏంటంటే జీవో నెంబరు 891 ఒకటి తీసుకొచ్చినావు. దాని వల్ల విద్యార్థులకు ఏమైనా ఇవాళ ట్రస్ట్ భవన్ అంటావు, రేపేమో డైరెక్ట్ పిల్లల ఖాతాలు అంటావు, ఎల్లుండేమో నేను అట్లా కాదు డైరెక్ట్ పిల్లల అకౌంట్ కాదు కాలేజ్ అకౌంట్ వేస్తాడు. రోజుకొక మాట, పూటకొక జీవో, పూటకొక మాట గడిపి పక్కకు తీస్తున్నావు. కానీ ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కనీసం ఇంకిత జ్ఞానం లేదని ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. ఇంకొకటి, పిల్లల మీద ఆర్టీ యాక్ట్ పెడతామని చెప్తున్నావు. ఏ విధంగా ఆర్టీ యాక్ట్ పెడతావు? ఆర్టీ యాక్ట్ మా మీద కాదు పెట్టవలసింది, నువ్వు ఎమ్మెల్యేల మీద మీ మంత్రుల మీద పెట్టాలి. దేనికి పెట్టాలో తెలుసా? 1000 కోట్లు 1,00,000 కోట్ల భూదందాలు చేసి ఏడికాడికి సంపాదించి ఒక్కొక్కరు ఇండ్ల 100 తులాలు అన్ని గోల్డ్లు సంపాదించి కేజీల లెక్క ప్రకారం సంపాదించి మొత్తం అవినీతి సొమ్ము సంపాదిస్తారు. ఈ అవినీతి సొమ్మును బరాబర్ మేము కక్కిస్తామని నేను తెలియజేస్తున్నావు. మీరు ఇంకోటి ఏమంటారు అంటే, మేము రైతు బంధు అదే విధంగా పింఛన్లు ఇవన్నీ వాళ్ళ ఖాతాలు వేస్తామంటారు. వాళ్ళ ఖాతాలు నువ్వేసేది కాదు, మేము శిస్తులు కడతాం కదా ప్రతి దాని మీద, ఆ శిస్తుల రూపంలో మేమే వాళ్ళ ఖాతాలు వేస్తామని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఇవ్వకపోతే 8వ తారీఖు కృష్ణన్న గారు సత్యాగ్రహ దీక్ష చేస్తారు. అదే విధంగా బీజేపీ, టీడీపీ, అదేవిధంగా బీఆర్ఎస్, టీఆర్ఎస్, అదే విధంగా సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలపాలి. అంతేకాకుండా విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఆర్ఎస్యు, అదేవిధంగా టీడీఎస్యు, అదేవిధంగా దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ట్రైబల్ సంఘాలు ఇవన్నీ వచ్చి దీక్షకు మద్దతు తెలపవలసిందిగా నేను అన్ని విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా విద్యార్థులందరూ 16 లక్షల మంది విద్యార్థులు ఇందిరా పార్క్ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.